ఆన్లైన్ షాపింగ్ విషయంలో మీరు ఆర్డర్ను రద్దు చేస్తే మీరు జరిమానా చెల్లించాలా? ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో తమకు నచ్చకపోతే వస్తువును తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక నుంచి ఆన్లైన్ షాపింగ్కు క్యాన్సిలేషన్ ఫీజు ఫ్లిప్కార్ట్ ప్రవేశపెట్టనుంది. అంటే నిర్దిష్ట వ్యవధి తర్వాత ఆర్డర్ రద్దు చేసినట్లయితే దానికి ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఇక నుంచి ₹20 వసూలు చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అసలు నిజాన్ని ఫ్లిప్కార్ట్ సంస్థ అందరికీ తెలియజేసింది. ఇటీవల ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ సంచలనం సృష్టించింది. ఇక్కడ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ ఇప్పటి నుంచి ₹20 రద్దు రుసుమును వసూలు చేసిందని పేర్కొంది. అయితే ఈ క్యాన్సిలేషన్ ఛార్జీ కొత్తదేమీ కాదని ఫ్లిప్కార్ట్ ఓ మీడియాకు స్పష్టం చేసింది. ఇది 2 సంవత్సరాల క్రితం నుండి అమలులో ఉంది. ఆర్డర్ చేసిన 24 గంటల తర్వాత ఆర్డర్ను రద్దు చేస్తే కస్టమర్కు రద్దు ఛార్జీ విధించబడుతుంది. మొదటి 24 గంటల్లో ఆర్డర్ను రద్దు చేసినందుకు ఎటువంటి ఛార్జీ ఉండదు. కస్టమర్ ఆర్డర్ చేసిన 24 గంటల తర్వాత ఆర్డర్ను రద్దు చేస్తే అతడి నుంచి ₹20 రద్దు రుసుము వసూలు చేస్తారు. ఎందుకంటే అమ్మకందారులు చాలా నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అందుకే విక్రేత కస్టమర్ మధ్య మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ఫ్లిప్కార్ట్ ఇలా చేస్తోంది. ఏదైనా అనవసరమైన ఛార్జీలు లేదా రుసుములను నివారించడానికి ఆర్డర్ను రద్దు చేసే ముందు అన్ని నిబంధనలు, షరతులను చదవాలి.